జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం అంతటా కూడా ఎన్నికల యొక్క సంగ్రామంలో అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఎవరు ఎటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి చర్యలకు ఉపక్రమించినా దాన్ని మనం ఖండించక తప్పదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఇప్పుడే సామాజిక మాధ్యమాల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ఎన్నోసార్లు విశ్లేషణ చేశాం. గతంలో చెప్పినట్టుగానే భద్రతాపరమైనటువంటి లోపాలు, భద్రతాపరమైనటువంటి కారణాల వల్ల రక్షణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తూ చెప్పడం జరిగింది. గతంలో 2023వ సంవత్సరం జనవరి 31వ తారీఖు వరకు కూడా గతంలో వారి యొక్క జాతకంలో అష్టమశని నడిచినటువంటి సందర్భంలో కూడా ఇటువంటి రక్షణాత్మకపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వస్తాయనే విషయాన్ని కూడా మనం గతంలో చెప్పాం. సరిగ్గా జనవరి 31వ తారీఖు 2023న వారు ప్రయాణించవలసినటువంటి హెలికాప్టర్లో సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది రావడాన్ని కూడా మనం గతంలో చూసాం. మరి ఈనాడు 2024వ సంవత్సరం ఈ ఏప్రిల్ మాసంలో నిన్నటి రోజు విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తూ ఉన్నటువంటి క్యాంపెయినింగ్ లో కొంతమంది ఆగంతకులు వారి మీద దాడి చేసినటువంటి సంఘటన మనం చూసాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గాయపడ్డటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణాత్మకమైనటువంటి చర్యల అవసరం. వారి యొక్క జాతక ప్రకారంగా ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మరిన్ని రక్షణాత్మకపరమైనటువంటి చర్యలు తీసుకోవటం ఖచ్చితంగా అనివార్యం. వారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండబోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇటువంటి కుట్రకోణాలు, దాడులు ఇలాంటి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని, రక్షణాత్మకమైనటువంటి చర్యల్ని తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారిని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూడొచ్చు. గతంలో కూడా ముఖ్యమంత్రి వర్యులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలిపిరిలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ మనకు తెలుసు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడే వారి హెలికాప్టర్ యొక్క ప్రమాదంలో వారు గతించిపోయారు. ఆ విషయాలు ఇంకా ఏమయ్యాయి ఏమిటన్నటువంటి విషయాలు మనకు తెలియదు. మన దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రులు, అమాత్యులు, ప్రధానమంత్రులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే చాలా మంది గతించిపోతూ ఉండటం, వారు పదవిలో ఉన్నటువంటి సందర్భంలోనే రక్షణాత్మకమైనటువంటి భద్రతా వైఫల్యం కారణంగా ఇందిరాగాంధీ గారు అవ్వచ్చు, రాజీవ్ గాంధీ గారు అవ్వచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అవ్వచ్చు, ఇట్లాంటి మేటి ప్రధానమంత్రులను మనం కోల్పోయాం. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు వారి మీద దాడి జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో గతించిపోయినటువంటి అంశం, అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. వారి మీద కూడా కుట్రకోణంతో ఇలాంటివి జరగడం అన్నటువంటిది నిజంగా మనకు ఆందోళన కలిగించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ ఉగాది పంచాంగంలో మనం చెప్పుకున్నటువంటి అంశమే. ప్రశస్తవంతమైనటువంటి పరిస్థితుల్లో అంగారకుడు రాజుగా ఉన్నప్పుడు లేదా అంగారకుడికి కొన్ని కారకత్వాలు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భద్రతాపరమైనటువంటి వైఫల్యాలు లేకుండా రక్షణాత్మకమైనటువంటి చర్యల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టాలని, రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎన్నికలు సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ
మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.